క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా మనం చాలా అదృష్టవంతులము. మరొక రోజు దేవుడు మనకు అనుగ్రహించాడు. మరొకసారి మనం కలుసుకుని దేవుని ఆరాధించే అవకాశం కలుగజేశాడు దేవుడు. మన మధ్యలో బ్రదర్ జాన్ జీవరత్నం గారు, సిస్టర్ మిరియం గారు ఉన్నారు. అదేవిధంగా సిస్టర్ సుధా శ్యామ్ సుందర్ గారు, బ్రదర్ శ్యామ్ సుందర్ గారు ఉన్నారు. అందరం కలిసి ఒక టీమ్గా మరి మేము దేవుని సేవలు ముందుకు సాగలిగేటట్టు చేస్తున్నందుకు, అవకాశం దేవుడు ఇచ్చినందుకు కూడా ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ముందుగా సిస్టర్ సుధా శ్యామ్ సుందర్ గారు వచ్చి మనకి ప్రార్థన చేస్తారు. దాని తర్వాత మిరియం సిస్టర్ మనకు వాక్య పరిచయం చేస్తారు. చిన్న ఉపోద్ఘాతం అది ఇచ్చిన తర్వాత ఆవిడ బ్రదర్ జాన్ జీవరత్నం గారు వాక్య పరిచయం చేస్తారు. అప్పుడు బ్రదర్ శ్యామ్ సుందర్ గారు తర్జుమా చేస్తారు. ముందుగా మనము సుధా శ్యామ్ సుందర్ గారిని ఆహ్వానిద్దాం. వెల్కమ్ సిస్టర్. I greet you all once again in the name of Jesus Christ. యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. And let us look to God in prayer today once again. మరొకసారి దేవుని తట్టు చూసి ప్రార్థన చేద్దాము. Father in heaven, we praise you and thank you for yet another day that you have blessed us with. మా పరలోకమున్న మా తండ్రి, మరొకసారి మీరు మాకు ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి, నూతన అవకాశాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాము. We give you all glory, honor and praise. మీకు మా సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం దేవా. You be lifted up amidst our praises. మా ప్రార్థన ద్వారా, మా ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడండి. Accept our praises and thanksgiving, Father. మా ప్రార్థనలు, కృతజ్ఞతలు మీరు అంగీకరించండి దేవా. We bring ourselves once again this day మరొకసారి ఈ దినాన్న మీ సన్నిధికి వస్తున్నాము. in your presence. We come before you to honor you. మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని మహిమపరుస్తానికి, మేము కొనియాడటానికి వస్తున్నాం దేవా. And even as we are preparing here for this session to arrange for the brothers and sisters, మరి క్రీస్తులో మా సహోదరి సహోదరుల నిమిత్తము మేము వాక్య పరిచయ రికార్డింగ్ చేస్తున్నప్పుడు we believe, O Lord, that you will fill our mouths మీరు మా నోటి ద్వారా మాట్లాడతారని నమ్ముచున్నాము. with the word that is required to sustain the weary. దుఃఖంలో ఉన్న వారికి నెమ్మది కలిగే మాటలు మా ద్వారా పలికిస్తారని చెప్పి నమ్ముచున్నాము. We believe, O Lord, that you are going to instruct our tongues by the power of the Holy Ghost. పరిశుద్ధాత్మ ద్వారా మా నాలుకల్ని మీరు తట్టి మొట్టి మీరు ఆ విధంగా మా ద్వారా మాట్లాడతారని నమ్ముచున్నాం దేవా. So that we will bring forth just your word and nothing but your word. కేవలం మీ వాక్యము తప్ప ఇంకేది కూడా మేము తీసుకురాకుండా మీరు మాతో పలికిస్తారని నమ్ముచున్నాము. During this pandemic, O Lord, there are many who are suffering around us. We ask you, O Lord, to have mercy upon them and restore them to complete wholeness. ఈ మహమ్మారి సమయంలో, ఈ తెగులు సమయంలో ఇంకా ఎంతో మంది కూడా బాధపడుతున్నారు, హాస్పిటలైజ్ అయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీరు స్వస్థత కలుగు చేస్తారు, సంపూర్ణ స్వస్థత కలుగు చేస్తారు నమ్ముచున్నాం దేవా. We count ourselves privileged to stand and sit in your presence, O Lord. మీ సన్నిధిలో మేము ఉండే అవకాశం మీరు కలుగు చేసినందుకు అదే మా ఆధిక్యతగా భావిస్తున్నాం దేవా. Even during this time of pandemic, you have enabled us, O Lord, to be able to record messages. ఈ తెగులు సమయంలో కూడా మేము ఈ విధంగా వాక్యము రికార్డ్ చేస్తున్న అవకాశం కలుగు చేసినందుకు కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. Now for this day, we commit ourselves into your hands. ఈ మిగిలిన సమయం కూడా మీ చేతులకు అప్పచెప్తున్నాం దేవా. We especially commit Brother John Jeevaratnam, Sister Miriam, బ్రదర్ జాన్ జీవరత్నం గారు, సిస్టర్ మిరియంను కూడా మీ చేతులకు అప్పచెప్తున్నాం దేవా. Brother Shyam Sundar and also Brother Anurag. బ్రదర్ శ్యామ్ సుందర్ గారు, బ్రదర్ అనురాగ్ గారు కూడా మీకు అప్పచెప్తున్నాం దేవా. We believe, O Lord, that you will use their utterance. వారి మాటలు మీరు ఉపయోగించుకుంటారని నమ్ముచున్నాము. We believe you will touch their tongues and that you will cause them to bring forth your word. వారి నోరు ద్వారా, వారి మాట ద్వారా మీరు మీ వాక్యాన్ని పలికిస్తారని నమ్ముచున్నాం దేవా. That we need for this day. ఈ రోజు మాకు కావాల్సిన మాటలు మీరు వారి ద్వారా పలికిస్తారని నమ్ముచున్నాం దేవా. We praise you and thank you once again. మరొకసారి మీకు మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం దేవా. And give the rest of the session into your hands. మిగిలిన సమయం కూడా మరి మీకే అప్పచెప్తున్నాం దేవా. We bring every ear
captive to listen to your word at this moment. వినే ప్రతి చెవి కూడా మీ మాట వినే విధముగా మేము చెప్తున్నాం దేవా, మరి అధికారం మీకు ఇస్తున్నాం దేవా, ఆ విధంగా చేయండి దేవా. We ask all this in the most precious name of our Lord and Savior Jesus Christ. అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రశస్త నామములో అడుగుచున్నాం దేవా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God is good and His mercy endureth forever. దేవుడు చాలా మంచివాడు, ఆయన యొక్క కనికరం ఎల్లప్పుడూ ఉంటుంది. We are the blessed of the Lord. మనం దేవునిచే ఆశీర్వదింపబడిన వారు. I thank God for this time and the privilege and the opportunity He has given to us to come and share the living word with our brethren. జీవము గల వాక్యాన్ని ఈ విధంగా మేము చేరి పంచుకునే అవకాశం కలుగజేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. Matthew, book of Matthew, 22nd chapter, 37 verse. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం చూద్దాం మనము. 37-38, Jesus says about the great commandment. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఆయన చెప్పిన మరి ఆజ్ఞ గురించి మనం చూస్తున్నాం. Jesus says this is the first and great commandment. ఇది అన్నిటికన్నా ముఖ్యమైన మొదటి ఆజ్ఞ అని చెప్పి చూస్తున్నాం మనం. So verses 37, Jesus said, "You shall love the Lord your God with all your heart, with all your soul, and with all your mind." మత్తయి సువార్త 22, 37, 38 చదువుతున్నాను నేను. అందుకాయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననిదే ఇది ముఖ్యమైనదియు మొదటిదైనయు ఆజ్ఞ. And Deuteronomy 6:5 also says the same thing. You shall love the Lord your God with all your heart, with all your soul, and with all your strength. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనం కూడా అదే తెలియజేస్తుంది. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. So in the Old Testament and also in the New Testament, the first and great commandment is that we shall love the Lord our God with all our heart, with all our soul, and with all our mind. పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో కూడా అదే మాట ఉంది. ఆజ్ఞ మన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి మనము ప్రేమించాలి. Now I was asking how love the Lord with all our heart, with all our soul, mind, and with all our mind. The Deuteronomy it says with all our strength, with all our soul. What does it mean? పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో దేవుని ప్రేమించాలంటే ఏ విధముగా అది సాధ్యం అనేది నేను దేవుని అడుగుతుండాను. How can we love Him with all our heart, soul, and mind? మన పూర్ణ హృదయముతో, ఆత్మతో, శక్తితో ఏ విధముగా ఆయన ప్రేమించగలం అనేది నేను ఆలోచిస్తుండాను. I believe that during this pandemic time, God speaks to us, each and every one of us, through the word, and He is teaching something how we should carry ourselves during this pandemic. How can we be a blessing to others? What He wants us to be. All these things He speaks to us through His word. ఈ తెగులు సమయములో మనము ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా వేరే వారికి మనము ఆశీర్వాదకరంగా ఉండాలి, సహాయం చేసే వ్యక్తులుగా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా మనకి దేవుడు ఆయన వాక్యము ద్వారానే చెప్తున్నాడు. The past weeks He was speaking to us, "Fear not, and I am with you. My children I have inscribed you on the palm of my hands." And so many things we meditated, and you all listened to the word of God. గతములో మనము చాలా విషయాలు కూడా ధ్యానించాము. మనం భయపడకూడదని, ఆయన అరచేతిలో మనల్ని చెక్కుకున్నాడని, ఇవన్నీ కూడా మనము ధ్యానం చేశాము. And today what God wants us to learn, to love Him with all our heart, soul, and mind. ఇవాళ మనం నేర్చుకోబోయేది ఏంటంటే ఆయన మనం పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి అన్న విషయం. 1 Timothy 1st chapter 5th verse. మొదటి తిమోతి 1వ అధ్యాయము 5వ వచనం చూద్దాము. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. Amen, amen. With all of our heart,
with all of our heart. That is, from pure heart. పూర్ణ హృదయం అంటే ఏంటి? ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది పవిత్రమైన హృదయం. We cannot love the Lord having the things which does not please Him. దేవునికి ఆయాస్కరమైన విషయాలను మనం ఆలోచిస్తూ చేస్తూ ఆయన్ని మనము మెప్పింపలేము, ఆయన్ని ప్రేమించలేము. Pure heart, Philippians 4:8 says, whatever is pure, keep meditating these things. మనం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా చూస్తే ఏది పవిత్రమైందో దాని మీద మనము ధ్యానం పెట్టాలని చెప్పి తెలుసుకుంటున్నాం. And First Peter also says, be ye holy, for I am holy. మరి మొదటి పేతురులో చూసినప్పుడు కూడా మీరు నేను పరిశుద్ధులుగా ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని చెప్తున్నారు. So when we have pure heart, we can boldly go to His throne and we can confess that, Lord, I love you. మనకి ఎప్పుడైతే పవిత్రమైన హృదయం ఉంటుందో మనము ధైర్యముగా ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళి దేవా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పగలుగుతాం. And with all our soul, పూర్ణ హృదయం అని ఉంది, పూర్ణ మనస్సుతో అని ఉంది చూడండి. from a good conscience. పూర్ణ మనస్సుతో అంటే ఏంటంటే మంచి మనస్సాక్షి కలిగి ఉండటం అన్నమాట. It's from Hebrews, book of Hebrews, 9th chapter. It says 14th verse. How we get good conscience? How? See, do we have good conscience, or how we can acquire, or how we can receive good conscience? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో మనకి పవిత్రమైన మనస్సాక్షి ఎలా లభిస్తుంది అనేది మనం చూడగలుగుతున్నాం అక్కడ. It's Hebrew 9th chapter 14th verse. The blood of Christ, who through the eternal Spirit offered Himself without spot to God, cleanse our conscience from dead works to serve the living God. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. The blood of Jesus not only cleanses us from our sins. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మనల్ని మన పాపాల నుండి క్షమించడమే కాకుండా తుడిచివేయడమే కాకుండా it keep cleansing our conscience day to day. మన మనస్సాక్షిని కూడా ఎప్పటికప్పుడు శుద్ధీకరిస్తూ ఉంటుంది అన్నమాట. From dead works to serve the living God, or to love the living God. నిర్జీవమైన క్రియల నుండి జీవము గల పనులు చేయడానికి, జీవము గల క్రియలు చేయడానికి మారుస్తూ ఉంటుంది. So when we trust the blood of Jesus, blood of Jesus cleansed me, and it keeps cleansing my conscience day to day from all the dead works. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మన పాపాలన్నింటినీ కూడా తుడిచివేసిందని, అదే విధంగా మన యొక్క మనస్సాక్షిని ఎప్పటికప్పుడు కూడా శుద్ధము చేస్తూ ఉంటుంది, శుద్ధీకరిస్తుందని చెప్పి మనం అంగీకరిస్తామో, dead works, whatever is from the world, they are all dead works. ఈ లోకానికి సంబంధించినవన్నీ కూడా నిర్జీవమైనవే. So our conscience should not be yielded to this dead works. మన మనస్సాక్షి అనేది ఈ నిర్జీవమైన క్రియలకి లొంగకూడదు. It should be free from all the dead works. వాటన్నిటికీ కూడా దూరంగా ఉండాలి. No place in our conscience. మన మనస్సాక్షిలో లోకానికి సంబంధించిన విషయాలు దేనికి కూడా స్థలం ఉండకూడదు. I can live by the word of God. దేవుని యొక్క వాక్యం ద్వారానే నేను జీవించగలను The world may teach so many things. ఈ లోకం కూడా మనకి ఎన్నో నేర్పిస్తూ ఉంటుంది. It always discourages us. మనల్ని ఎప్పుడు కూడా నిరుత్సాహపరుస్తూ ఉంటుంది. You will not be good. What will happen tomorrow? నువ్వేమి మంచిగా లేవు, అసలు రేపేం జరుగుతుందో ఏంటో అని చెప్పి భయపేస్తూ ఉంటుంది. But the good conscience cleansed by the blood of Jesus day by day, it will never tell you that you are hopeless. మరి దేవునిచ్చే శుద్ధము చేసిన మనస్సాక్షి ఎప్పుడు కూడా మనల్ని నిరుత్సాహపరచదు. Then with all our mind, మన పూర్ణ మనస్సుతో అని కూడా ఉంది చూడండి. that is from sincere faith, అది or పవిత్రమైన విశ్వాసముతో, or
unhypocritical faith, true faith. మనము పవిత్రమైన హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలంటే, మనం అక్కడ ప్రేమించాలంటే అర్థం ఏంటంటే వేషధారణ కూడా ఉండకూడదు. Yes. And even First Peter it says, when your faith, which is precious than gold and silver, being tested. So our faith is precious than gold or silver. మన విశ్వాసము బంగారము వెండిని ఎలాగైతే పరీక్షిస్తారో దానికన్నా గట్టి విశ్వాసం మంది, దృఢమైన విశ్వాసం. See, we confess with our mouth by faith. మన విశ్వాసాన్ని మనము మన నోటి ద్వారా పలుకుతాము, ఒప్పుకుంటాం. But what is actually in our mind? కానీ మన తలంపుల్లో అసలుగా ఏముంది? So when we confess by our mouth by faith, it should be 100%. విశ్వాసముతో మన నోటి ద్వారా మనం ఒప్పుకుంటున్నప్పుడు అది 100కి 100% ఖచ్చితంగా ఉండాలి. That is, fear not, I am with you. This is the word. అంటే ఏంటంటే దేవుడు మనకి చెప్పినట్టుగా నేను మీతో ఉన్నాను, భయపడొద్దని చెప్పింది ఆ వాక్యం ఉంది, అది మనం నమ్మాలి. I trust that the Lord is with me, I will not fear. ఆ వాక్యం ఉందంటే అది మనం ఖచ్చితంగా 100కి 100% నమ్మాలి. నాకు దేవుడు నాతో ఉన్నాడు, నాకు భయం లేదు అని. Including myself, it is not easy. When we look around, when we hear so many things, or the news, or when you go to workplace, your colleagues, they speak so many things. It's not easy. But God wants you and me to learn today to stand in faith, to stand firm. Those who trust in the Lord are like Mount Zion, which shall not be moved, but abides forever. అది మీకు నాకు కూడా చాలా కష్టమైన విషయమే. మనం ఈ లోకంలో చూస్తున్నప్పుడు, మనం పనికి వెళ్ళినప్పుడు కూడా, మన తోటి పని వాళ్ళు కూడా మనతో చెప్తున్నప్పుడు, మన కొలీగ్స్ చెప్తున్నప్పుడు కూడా ఈ వార్తలు వింటున్నప్పుడు చాలా భయం వేస్తూ ఉంటది. కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళు సియోను పర్వతంలాగా కదలకుండా ఉంటారన్న విషయం మనం గ్రహించాలి. In the same way, what is all of our heart, mind and soul to love the Lord? One more place, Mary is, Luke 1st chapter 46th verse, Mary is confessing the same thing. లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనంలో కూడా దానికి సంబంధించి మరియా కూడా ఒప్పుకుంటోంది. She is telling verses 46, my soul magnifying the Lord, and 47, my spirit has rejoiced in God my Savior, and 49, she knows that holy is his name. 46 నుండి 49 వచనాలు చూసినట్లయితే, అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువునందు ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఆనందించెను, సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలందురు. Soul, spirit and her strength, she trusts the Lord, and she was rejoicing in God, and her mind, her soul, her conscience magnifying the Lord. అక్కడ మనం గమనించినట్లయితే మరియా మరి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ఘనపరుస్తోంది. And one more thing, for a pure heart, 1 Thessalonians 5:22 says, abstain from every form of evil. మనము ఈ పవిత్రమైన హృదయం గురించి చూసినట్లయితే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. మనము మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. Abstain from every form of evil. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి అని అక్కడ తెలియజేయబడుతుంది. Not the evil, every form of evil. కీడు నుండి కాదు, సమస్త విధమైన, ప్రతి విధమైన కీడు నుండి అన్నది చూడండి అక్కడ. If you know that it is going to be evil, keep away. అది కీడు కలుగు చేస్తుందని మీకు అర్థమైతే, తెలిస్తే దాని నుండి దూరంగా ఉండండి. And for sincere faith, one more verse from Romans, book of Romans, 4th chapter 20th verse. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో కూడా మనకి ఈ పవిత్రమైన మనస్సాక్షి గురించి కూడా, విశ్వాసం గురించి కూడా తెలుస్తోంది. He did not waver, that is Abraham, at the promise of God through unbelief, but was strengthened in faith, giving glory to God. మనం అది చూసినట్లయితే మరి ఇక్కడ రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం కూడా చూడాల్సి వస్తుంది. మనము
మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు శారా గర్భము మృతమైనట్టు ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం నొందెను. See, the situation or their age was not for the promise of God. The age factors of Abraham and Sarah, nobody will believe that they will have a child. అబ్రహాము శారాయి యొక్క వయసుని బట్టి దేవుడిచ్చిన వాగ్దానము ఆ సమయంలో వారికి ఆ సంతానం కలుగుదని వాళ్ళ ఆలోచించలేకపోయారు, నమ్మలేకపోయారు. కానీ విశ్వాసంలో మాత్రము దృఢంగా ఉండారు వారు. See, what we learn that Abraham loved the Lord with all of his mind and soul and heart. మనం ఇక్కడ కూడా గమనించింది ఏంటంటే అబ్రహాము కూడా దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో అంగీకరించాడు. And because he loved the Lord the way God wants him to love, he received the promises. దేవుడు ఏ విధంగా అయితే అతను ప్రేమించాలని కోరుకున్నారో ఆ విధంగానే అబ్రహాం కూడా ప్రేమించాడు కాబట్టి అతను ఆ వాగ్దానాన్ని పొందాడు. And the second Matthew 22:39, the second commandment like this, you shall love your neighbor as yourself. మనం ఆ రెండో ఆజ్ఞ చూసినట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనంలో నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను అనే రెండో ఆజ్ఞ వంటిదే. See how God is so, his wisdom is incomprehensible. దేవుని యొక్క జ్ఞానము మనము అసలు ఆలోచించలేము, అది ఎంత పెద్దది మనం తెలుసుకోలేము. Unless we love the Lord with all of our heart, mind and soul, we cannot love our neighbor as ourselves. మనము దేవుణ్ణి మన పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించతే గాని మన పొరుగు వారిని కూడా మనం ప్రేమించలేము. And John's Gospel 15th chapter 12th verse, Jesus is saying something more to love our neighbor. మరి యోహాను సువార్త 15:12లో, యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనంలో, This is my commandment, that you love one another as I have loved you. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలనంటే నా ఆజ్ఞ. See how God has loved you and me. While I'm not going into details, Romans 5:8, God demonstrates his own love towards us in that while we were still sinners, Christ died for us. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు అనేది మనకు బాగా తెలుసు. అది రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనకు ఖచ్చితంగా ఉంది అక్కడ. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడించపరచునాడు. ఎట్లనగా మనం ఎంకనో పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. While we were enemies, while we were sinners, Father sent his Son to die for you and me because he loved you and me. మనం ఇంకా ఆయనకి శత్రువులుగా ఉన్నప్పుడే, మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడంటే ఆయన కుమారుణ్ణి మన కోసం పంపించాడు. And we were justified freely by his grace through the redemption that is in Christ Jesus. ఆయన యొక్క మరణము ద్వారా మనకి మరి రక్షణ కలిగిందన్న విషయం మనం తెలుసుకుంటున్నాం. So while we were enemies, he loved us and he justified us freely. And third one, John 1:12, as many as received him, to them he gave the right to become the children of God. He made us to be his own children. మనం ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో రాసిన విధంగా తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. So how can we love others as Jesus loved you and me? మనం ఏ విధముగా ఇతరుల్ని, మన పొరుగు వారిని ప్రేమించగలము? యేసుక్రీస్తు వారు మనల్ని ఏ విధంగా ప్రేమించారో ఆ విధంగా ప్రేమించగలుగుతాం. Just a few verses from 1 John 4th chapter. యోహాను సువార్త 1 యోహాను 4వ అధ్యాయం చూద్దాం మనము. 4th chapter verses 7 onwards. Beloved, let us love one another,
for love is of God. Then we know, when we start loving God the Almighty with all of our heart and mind and soul, we know the love of God. మొదటి యోహాను 4వ అధ్యాయం 7వ వచనం నుండి మనం చూసినట్లయితే, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవునిని ఎరుగును. If we love, then we are born of God. మనం ప్రేమించినట్లయితే దేవుని మూలముగా మనం పుట్టిన వారం అవుతున్నాం. 8th verse, he who does not love does not know God, for God is love. 8వ వచనం చూసినట్లయితే, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. And in this love, not that we loved God, but that he loved us and sent his son. మనము 9వ వచనం కూడా చూద్దాము. 10th verse. 10వ వచనం మనం చూద్దాము. మనము దేవుని ప్రేమించితిమి కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. He first loved us. So he wants you and me to love our brethren first. ఆయన మనల్ని ముందుగా ప్రేమించాడు, అందుకే మనము కూడా మన సహోదరుల్ని కూడా ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు. And verses 11, if God so loved us, we also ought to love one another. మనం 11వ వచనం చూసినట్లయితే, ప్రియులారా దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనము ఒకరినొకరు ప్రేమింప బద్దులమై ఉన్నాము. Not only by words that yes, I love you, I pray for you, but also with our deeds. Whatever God is leading us to go and love somebody, doing the necessary things, and we have to do it. మనము మాట ద్వారా ఏదో ప్రేమిస్తున్నాము మనం చెప్పడం కాదు, కానీ నిజముగా మనం ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తికి మనం చేయాల్సిన సహాయం కూడా చేయాలి. వెళ్ళి సహాయం వారికి అందుబాటులో మనం ఉండాలి. వారికి ఏమన్నా కష్టం ఉంటే అది కూడా మనము పాలు పంచుకోవాలి. You may be wondering, how is this possible? It is possible from Romans 5th chapter 5th verse. The love of God has been poured out into our hearts by the Holy Spirit of God. అది ఏ విధంగా సాధ్యం అనే అనుమానం వస్తే గనక మనం అది కూడా దేవుని వాక్యంలో చూడొచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. So whatever God gives us, he doesn't want you and me to keep it for ourselves. దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దాన్ని మనకే ఉంచుకోవాలని చెప్పి దేవుడు కోరుకోడు. It has to flow through our lives మన జీవితం ద్వారా అది ప్రవహించాలి. to reach the people who are in the desert. ఎవరైతే ఎడారిలో ఉన్నారో, ఇబ్బందులు ఉన్నారో, కష్టాలు ఉన్నారో వారికి ఒక సెలయేరు లాగా ఇది చేరాలి. Who are in the darkness, ఎవరైతే చీకట్లో ఉన్నారో వారికి వెలుగు. who does not know the love. ఎవరికైతే ప్రేమ గురించి తెలియదో. So the love of God is inside of you and me. As it flows through us, through our lives, day-to-day lives, to reach people, definitely God will keep us as a channel of blessing in the years to come. ఎప్పుడైతే మన ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క ప్రేమ ప్రవహిస్తుందో మనల్ని దేవుడు ఎంతో మందికి ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దుతాడు. So let us love the Lord with all of our heart, soul and mind, and let us love others as Jesus loved us. మనము దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ప్రేమిద్దాము. అదే విధంగా మనము మన తోటి వారిని కూడా యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించిన విధంగా మనం కూడా ప్రేమిద్దాము. All glory to God. సమస్త Amen. మహిమ ఘనత ప్రభావం దేవునికి చెల్లును గాక. ఆమేన్. Thank you, sister. May I now request Brother John Jeevaratnam and Brother Shyam Sundar to come here. They'll share the word with us. I greet you all in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. Our God is a good God. మన దేవుడు మంచి దేవుడు. In all these situations, circumstances, He still loves you and me. ఇటువంటి పరిస్థితులన్నిటిలో మనలందరినీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించున్నాడు. So many people, our good beloved ones, are not with us because they've gone. మన ప్రియులు అనేకులు మనల్ని విడిచిపెట్టి పోయినారు. But God is keeping you and me in a good, safe condition. మిమ్మల్ని నన్ను కూడా దేవుడు కృపను బట్టి సజీవులుగా ఉంచి ఉన్నాడు. And we taste His love every day, every moment. అనుదినము ఆయన ప్రేమను మనం రుచి చూస్తున్నాం.
we have a wonderful consoling promise in the book of Lamentation. Turn with me, Lamentation, 3rd chapter, verses 22, 23, 24. విలాప వాక్యములు 3వ అధ్యాయంలో Because of the Lord's great love, we are not consumed, for his compassions never fail. They are new every morning. Great is your faithfulness. I say to myself, the Lord is my portion, therefore I will wait for him. The Lord is good to those whose hope is in him, to the one who seeks him. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేనెప్పుడు అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. See, the word of God is telling that people are being destroyed, consumed. వాక్యంలో రాయబడింది ఏంటంటే మనుష్యులు జనులు నిర్మూలింపబడుచున్నారు. But we are saved, safe because of his love and compassion. ఆయన కృపా కనికరమును బట్టి మనం అయితే సజీవులుగా ఉన్నాం. And the promise is that his love, his grace is new every morning. అనుదినము ఆయన కృప వాత్సల్యత నూతనముగా మనం అనుభవించున్నాం. His faithfulness is always renewed every day. ఆయన యొక్క నమ్మకత్వము ప్రతి దినము నూతన పరచబడుచున్నది. But there is a condition how this status can be continued for the children of God. దేవుని బిడ్డలైన మనకు ఈ యొక్క వాగ్దానము ఏ రీతిగా అనుదినం అనిపించగలమో దానికి ఒక కట్టడ ఉన్నది. Do you think that everybody is entitled for this love and compassion? ఇటువంటి ప్రేమ కనికరములకు ప్రతి ఒక్కరు యోగ్యులా? Only certain people are privileged to have this love and compassion. కేవలము కొంత మంది మాత్రమే ఇటువంటి కృపా కనికరములకు యోగ్యులు. And when I was thinking about this, God gave me the following words of verses 27, a good answer. 27వ వచనంలో దీనికి మంచి ఉత్తరము రాయబడి ఉన్నది. It is good for a man to bear the yoke while he is young. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. See, I always the promises of God is conditional. దేవుని యొక్క వాగ్దానములన్నీ కూడా కట్టడలతో ఉన్నవి. God is promising that I will bless you, but you have to do this. దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు, కానీ కట్టడలు మాత్రం ఉన్నవి. We are not consumed or we are not destroyed because the great love of God, the compassion of God. దేవుని కనికరమును బట్టి మనము గతించిపోలేదు. So what we need to do, మనము చేయవలసింది ఏంటంటే we need to bear the yoke. ఆ యొక్క యవన కాలమును కాడి మోయుట మంచిది. You all know better than me what is yoke. కాడి అనగా మనందరికీ తెలిసిన విషయమే. See, bullock cart in India or wherever, 2 bulls will pull the cart by a piece of wood, that is known as yoke. 2 ఎద్దులు ఆ బండిని లాక్కెళ్తాయి, దాన్ని కాడి అని అంటాం. And it is not easy for the bulls to carry that yoke. 2 ఎద్దులు ఆ యొక్క కాడిని మోయట సాధారణం కాదు. Because the entire burden, the entire weight of the bullock cart lies on the yoke. ఆ యొక్క ఎద్దు బండి మీద ఉన్న భారం అంతా కూడా ఈ 2 ఎద్దుల మెడ మీద ఉంటుంది. You can see the bulls having a scar on their neck. వారి మెడ మీద మచ్చలు ఉండటం మనం గమనిస్తుంటాం. The bulls
has to carry that yoke and pull the cart. బండి మీద ఉన్న భారం అంతటిని ఎద్దులు భరిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత వారిది. It's always a burden for the bull to have the yoke on their neck. వారి యొక్క మెడ మీద ఈ భారం ఉండుట అనేది వారికి వారు సహించవలసినది. The same thing Jesus Christ was discussing in the book of Matthew 11th chapter. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు వారు దీని గురించి వర్ణించారు. Matthew 11:28 onwards. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. Come to me, all you are weary and burdened, and I will give you rest. Take my yoke upon you and learn from me, for I am gentle and humble in heart, and while you find rest for your souls, for my yoke is easy and my burden is light. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నవి. See, God is talking to people who are weary and burdened. భారముతో నిండిన వారితో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. Now the present condition in the world is it's nothing but weary and burden. ప్రస్తుత దినాల్లో చూస్తే భారము దుఃఖముతో నిండి ఉన్న దినాల్లో ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు. Every aspect of the economy has come down because of the corona. ఈ కరోనా యొక్క వ్యాధి బట్టి దేశంలో ఉన్న శ్రేష్టత అంతా కూడా కుమిలిపోయినది. Because each and every business is connected with each other. వ్యాపారములన్నీ కూడా ఒకరితో ఒకరి కట్టి ఉన్నవి. Every business is affected and it has come down. ప్రతి వ్యాపారం కూడా దిగజారిపోయినది. People are struggling to give salaries for the staff. వ్యాపారస్తులైతే వారి యొక్క ఉద్యోగస్తులకు జీతం ఇవ్వడానికి కష్టపడుతున్నారు. Because there is no business. వ్యాపారం లేదు కాబట్టి. There is no business, there is no money revolving. వ్యాపారం లేకపోవడం బట్టి వారికి ధనము లేకపోతుంది. Weary and burdened. ప్రయాసము భారముతో నిండి ఉన్నారు. God's promise is that if you are weary and burdened, you come to me, I will give you rest. ప్రయాసముతో భారముతో నిండి ఉంటే నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని వాగ్దానం. So I was very happy. Oh, God is giving me a rest because I am troubled too much. కాబట్టి నా మటుకు నేను ఆలోచించినప్పుడు దినాలు ఈ రీతిగా ఉన్నాయి కాబట్టి దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు నాకు నెమ్మది కలుగుతుందని విశ్వాసం కలిగింది. But there is a shocking news that God is telling that you should carry the yoke. కానీ దానితో జతపరచబడిన ఒక బాధ్యత ఏంటంటే నీ భారం నీ కాడి మోయవలను. Already I am tired. నేను ముందే అలసిపోయి ఉన్నాను. Already I am burdened. భారముతో నిండి ఉన్నాను. Now God is telling me to carry again a yoke, a burden. ఇప్పుడు ఒక కాడి కూడా మోయమని, ఒక భారాన్ని మోయమని దేవుడు చెప్తున్నాడు. So in my mind I was little shocked. నా మనసులో నేను కొంచెం చెదిరిపోయాను. And again the Lord is take my yoke upon you and learn from me. మీ యొక్క కాడి ఎత్తుకొని నా యొద్ద నుండి నేర్చుకును అని వాక్యంలో రాయబడి ఉన్నది. See, Lord, I am already tired. నేను ముందే అలసిపోయినాను. And how can I take your yoke and I will learn something out of that? ఈ కాడిని ఎత్తుకొని భారం మోస్తూ ఇంకా దాని నుండి ఏం నేర్చుకోగలను అనుకున్నాను. Above all, he is again telling that my yoke is gentle, humble in heart. ఏలయనగా నా కాడి సులువుగాను తేలికగాను ఉన్నది అని ప్రభు చెప్పినారు. If the bull feels that the yoke is light, that means the bullock cart is empty. ఒకవేళ భారం లేకుండా ఎద్దులు ఉన్నవంటే ఆ యొక్క బండిలో ఏ మాత్రం కూడా సామాన్లు లేవు, భారం లేదు. But without goods in the bullock cart, there is no faida, there is no profit for the man who leads the bullock cart.
భారము లేకుండా లేకపోతే సామాగ్రి లేకుండా బండి నడపడం అనేది ఏమాత్రం కూడా లాభకరం కాదు. Then the question has come, what is this yoke? అప్పుడు వచ్చిన తలంపు ఏంటంటే ఈ కాడి అంటే ఏంటి? There is some secret about this yoke. ఈ కాడి అనే దాని గురించి ఒక అర్థం ఉన్నది. God is telling you, come to me, I will give my yoke to you. నా యొద్దకు రండి, నేను మీకు నా యొక్క కాడి మీ మీద పెడతానని వాగ్దానం ఉంది. The word of God is very precious. Take my yoke upon you and learn from me. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. So the yoke of God is something we need to learn. దేవుని యొక్క కాడి గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. And in the yoke there are so many instructions, teachings. కాడి ఎత్తుకొనుట అనే ఆ విషయంలో అనేక గుణపాఠములు మన కొరకు ఉన్నవి. So what I understood, yoke is something we learn and we follow. కాడి అనే దానికి అర్థం నేను చేసుకున్నది ఏంటంటే నేర్చుకొని దాన్ని వెంబడించుట. And if you take the yoke of God, you will get rest in your soul. దేవుని యొక్క కాడిని మనం ఎప్పుడైతే మోస్తామో మన హృదయంలో మన ప్రాణములకు నెమ్మది కలుగుతుంది. What we understand from this, that the yoke, what the Lord is speaking, it is not physical burden or pain or weight, it is spiritual aspect. మనం ఇక్కడ భారము కాడి అనే దాని అర్థం ఏంటంటే అది ఆత్మీయ అర్థము కూడి ఉన్నది. You will find rest for your soul. మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. My yoke is easy and my burden is light. ఎలా అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. So I was wondering, Lord, what is this yoke? ఈ కాడి ఏంటి అని నేను ప్రశ్నించుకున్నాను. If the yoke is giving rest to my soul, ఈ కాడి నాకు నెమ్మది ఇస్తుందంటే, and if the yoke gives me all the possible rest to my soul, నా ప్రాణముకు సేద తీరుస్తుంది అని అంటే, and easy and less burden to my life, నా భారము తేలికగా అవుతుంది అంటే I need this yoke. ఈ యొక్క కాడి నాకు కావాలి. Everybody needs this yoke. ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ కాడి అవసరమే. Lamentation 3rd chapter verses 27. It విలాప వాక్యములు, is good for a man to bear the yoke. యవన కాలముందు కాడి మోయట నరునికి మేలు. So it is good for me, for you, for everyone who are listening to this message. It is good to bear the yoke. నాకు విలిచిన వారందరికీ కూడా కాడి మోయట అనేది శ్రేయస్కరం. Because it gives you rest. కారణం ఏంటంటే అది మనకి నెమ్మది కలుగు చేస్తుంది. And your soul will be at peace. మన ప్రాణములకు సేద తీరుస్తుంది. And what is this yoke? ఆ కాడి అంటే ఏంటి? And we need to understand the secret of God. ఈ యొక్క కాడి అనే దాని యొక్క తాత్పర్యం మనం తెలుసుకోవాలి. Psalm 94 verses 12. కీర్తనలు 94వ అధ్యాయము 94:12. Blessed is the man who discipline or instruct, O Lord, the man you teach from your law. You grant him relief from the days of trouble, till a pit is dug for the wicked. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. భక్తులను గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయదవు. See, here the word is very clear and giving you that good picture of what is yoke. ఈ యొక్క వచనం ద్వారా ఈ భారం అనే దానికి పూరా మంచి అర్థము తెలుసుకుంటాం. God is talking to a blessed man. నీతిమంతుని గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. Who is a blessed man? నీతిమంతుడు ఎవరు? To whom the Lord instruct or teach or discipline his life. ఆశీర్వదింపబడిన వారు ఎవరు అంటే దేవుని చేత క్రమపరచబడి బోధింపబడిన వాడే. Every word, every instruction
comes from God so that you and I will follow it, obey it, so that we will be blessed people. దేవుని నుండి వచ్చే వాక్యము, దేవుని యొక్క నుండి వచ్చే కట్టడలు, దేవుని యొక్క నుండి నేర్చుకునే ధర్మశాస్త్రము మనం వెంబడించినప్పుడు మన జీవితాలు బాగుపడుతుంది. If you obey the instruction or the word of God, God grant is relief from the days of trouble. దేవుని యొక్క వాక్యమునకు విధేయత చూపించినప్పుడు మన శ్రమ దినాల నుండి మనకి దేవుడు విడుదల కలుగు చేస్తాడు. Nowadays, how can we come out from the situation? How can we get relief from the trouble? ఈ ప్రస్తుత దినాల్లో ఈ క్లిష్ట పరిస్థితుల్లో మనం ఏ రీతిగా బయటికి రాగలము? And we need to decide that, Lord, let me have your yoke. మనము నిర్ణయం తీసుకోవాలి ఏంటంటే, దేవా నీ కాడిని నేను మోయుటకు సహాయం చేయమని. What is his yoke? His law, his word, his instruction, his discipline. Let it be my yoke. ఆయన యొక్క కాడి ఏంటి అంటే ఆయన వాక్యము, ఆయన యొక్క కట్టడలు, ఆయన యొక్క నియమములు, ఆయన యొక్క ధర్మశాస్త్రము. Because his yoke will teach you. ఎందుకు అనగా ఆయన యొక్క కాడి మనకు పాఠములు నేర్పిస్తుంది. And from his yoke you can learn something. ఆ యొక్క కాడి ద్వారా మనం బోధింపడతాం. His yoke is gentle and lowly humble. ఆయన కాడి చాలా సులువుగాను సాత్వికం గలదై ఉన్నది. And you can find rest for your soul out of this yoke. మన ప్రాణములకు సేద తీర్చు వాక్యమై ఉన్నది, కాడి అయి ఉన్నది. See, two bulls when they are joined to the yoke, రెండు ఎద్దులు ఆ కాడి కిందకు వచ్చినప్పుడు, and you can understand the picture that bulls are locked to the yoke. ఆ యొక్క కాడికి వారి మెడలు కట్టబడతాయి. Which part of the bull is very close to the yoke? ఏ యొక్క ఆ కాడికి సమీపంలో ఉన్న భాగం ఏంటి అంటే, the yoke is upon the neck, వారి మెడ మీద కాడి ఉంటుంది. and the ear of the bull is close to the yoke. ఆ యొక్క పశువు యొక్క చెవి ఆ కాడి దగ్గరికి సమీపంగా ఉంటుంది. And the bull can hear whatever the yoke speaks to you, the bull. ఆ ఎద్దు కాడి ఏమైతే శబ్దం చేస్తుందో అదంతా వింటుంది. Here the yoke speaks to the bull. ఇక్కడ కాడి ఎద్దుతో మాట్లాడుతుంది. And see, here the bull is you and me. ఆ ఎద్దు ఎవరంటే నువ్వు నేనే. And we started bearing the yoke of God. దేవుని యొక్క కాడి మనము మోస్తున్నాం. Just imagine on your neck the yoke is there. మన మెడ మీద కాడి మోపబడి ఉన్నది. And the yoke is keep on talking to you. ఆ కాడి మనతో మాట్లాడుతూ ఉంటుంది. And you have to listen and learn from the yoke. ఆ కాడి మాట్లాడడం ద్వారా మనము నేర్చుకోవాల్సిన బాధ్యత ఉన్నది. See, we are the children of God. We have something different in our life. దేవుని యొక్క బిడ్డలమై ఉంటుండగా మన జీవితంలో దేవుని నుండి నేర్చుకోవాల్సిన విషయాలు అనేకమైన ఉన్నవి. Book of Ezekiel, హెజకియా రాసిన గ్రంథంలో 36th chapter, 36వ వచనం అధ్యాయము verses 26, 27, 28. 36, 26 నుంచి, I will give you a new heart and put a new spirit in you. I will remove from you your heart of stone and give you a heart of flesh. And I will put my spirit in you and move you to follow my decrees and be careful in keep my laws. You will live in the land I give you, your forefathers. You will be my people and I will be your God. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించువారు గాను నా విధులను గైకొనువారు గాను మిమ్మల్ని చేసేదను. See, we are all the children of God, saved by the
grace of our Lord and Savior Jesus Christ. దేవుని యొక్క కృపను బట్టి రక్షింపబడిన దేవుని బిడ్డలమై ఉన్నాం. We are in Christ. క్రీస్తులో మనం నివసిస్తున్నాం. 2 Corinthians 5th chapter verses 17 says, therefore, if anyone is in Christ, he is a new creation. The old has gone, the new has come. ఎవడైనను క్రీస్తు యేసును నందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను. Now, God is promising that I removed your stony heart. దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే నీ రాతి హృదయాన్ని నేను తొలగించి ఉన్నాను. What is stony heart? రాతి హృదయం అంటే ఏంటండి? Stony heart, when we see the sower's parable, some seeds have gone to the stony area. విత్తువాని ఉపమానంలో మనం గమనించినప్పుడు అక్కడ కొన్ని విత్తనాలు రాతి స్థలములో వెళ్ళిపోయినవి. Some hearts never receive the word of God. కొన్ని హృదయాలు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించవు. And they always say, we know better than you, brother. మాకు నీకంటే బాగా తెలుసు అని ప్రసంగించిన వారితో చెప్తారు. If anybody talks to you like this, I know, then you can understand his heart is stone. ఎవరైనా సరే నాకు తెలుసు అని ఎవరైనా అంటుంటే దాని అర్థం ఏంటంటే వారి హృదయము కఠినమైపోయి ఉన్నది. See, God wanted to remove your stony heart రాతి హృదయాన్ని దేవుడు నీలోండి నాలోని తీసివేయాలని నిర్ణయించినాడు. and give you a fleshy heart. మంచి హృదయాన్ని ఆయన ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాడు. Those who are in Christ, they are in that condition, they are known as new creation. క్రీస్తు యేసులో ఉన్న వారందరూ కూడా మంచి హృదయం కలిగి వారే. Why God has given you a fleshy heart? మీకు మనందరికి కూడా దేవుడు ఎందుకు మాంస హృదయాన్ని ఇచ్చి ఉన్నాడు? Because he wanted to put a new spirit in you. కారణం ఏంటంటే మనలో ఒక నూతన ఆత్మను దేవుడు ఉంచవాలని ఆశపడుతున్నాడు. And verses 27 says, and I will put my spirit in you and move you to follow my decrees and be careful to keep my laws. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారుగాను నా విధులను గైకొను వారుగాను మిమ్మల్ని చేసేదను. See, yoke is speaking to the bull which is having a new heart, new spirit. ఈ యొక్క కాడి ఈ ఎద్దుతో మాట్లాడుతుంది ఏంటంటే ఏ నూతన హృదయము నూతన మనస్సు గల వ్యక్తితో. And the bull is keep on listening what the yoke is speaking. ఆ యొక్క కాడి ఏ రీతికైతే మాట్లాడుతుందో ఆ ఎద్దు కూడా వింటూ ఉంటుంది. And it is not a tough language or tough statements that yoke is giving to the bull. ఆ కాడి ఎద్దుకు ఏదో కఠినమైన మాట చెప్పట్లేదు కానీ Because the instructions or the discipline comes from yoke is gentle and lowly in heart. ఆ కాడి నుండి వచ్చే క్రమశిక్షణ అంతా కూడా నెమ్మదిగాను మృదువుగా ఉంటుంది. The more the instruction the bull is listening from the yoke, the more the rest for his soul. ఆ యొక్క ఎద్దు ఎంతవరకు అయితే ఆ కాడి యొక్క ఉపదేశాలు వింటుంటుందో అంతవరకు నెమ్మది కలిగి ఉంటుంది. And the more the yoke is speaking to the bull, the more the bull's burden will become light. ఎంతవరకు అయితే కాడి యొక్క మాటలు ఎద్దు వింటూ ఉంటారో ఎద్దుకున్న భారము తేలికైపోతుంటది. Now we imagine that the bull is carrying the yoke and keep going. ఆ యొక్క ఎద్దు భారం మోసుకుంటూ ముందుకు వెళ్తుంది. మనం ఆ రీతిగా ఊహించుతాం. And turn with me book of Isaiah verse 30th chapter. యెషయా గ్రంథం 30వ అధ్యాయము verses 21. 21వ వచనం చూద్దాం. Whether you turn to the right or to the left, your ears will hear a voice behind you saying, this is the way, walk in it. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనుడు నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. See,
The bull can hear this soft voice of God to go right or left. ఎద్దు కుడి ఎడమలు నడుచుకోవాలని దేవుని యొక్క స్వరం వింటారు. You and I have to walk in the world. దేవుని యొక్క ఆ రీతిగా మనము దేవుని యొక్క వాక్యం అనుసరించి కుడి ఎడమలు తెలుసుకొని నడవలసినది. Every time a pastor or a friend or a preacher cannot guide you, lead you. ప్రతిసారి దేవుని యొక్క సేవకులు మనల్ని అనుదినం జీవితంలో నడిపించలేరు. You need a still voice, a soft voice, keep on whispering into your ears. ఒక మంచి మెల్లని స్వరము నీ యొక్క చెవిలో వినబడుతూ ఉండాలి. Here the word of God says, your ears will hear a voice behind you. ఇదే త్రోవ దీనిలో నడువుడి అని వెనుక నుండి ఒక శబ్దము మీ చెవులకు వినబడును. See, the yoke is here. మెడ మీద భారం కాడి ఉంటుంది. And it speaks to the ears. ఆ కాడి చెవులతో మాట్లాడుతుంటది. What it speaks? ఏంటి మాట్లాడుతుంటది? Turn left. కుడి వైపు తిరుగు, Turn right. ఎడమ వైపు తిరుగు. See, whenever we all went to driving school. మనం అందరం కూడా బండి నడపగలిగే వారందరూ కూడా డ్రైవింగ్ స్కూల్ కి వెళ్ళి ఉన్నాం. And initially I was irritated by the instructor that he will be keep on telling turn left, turn right. నేర్పించేవాడు మొదట నేర్పిస్తున్నప్పుడు అటు ఇటు తిరగమన్నప్పుడు చాలా విసుగొచ్చేది. One day he told me turn right. ఒకసారి కుడి వైపు తిరగని అన్నారు. Then I looked here and there was no vehicle. I turned. అక్కడ వాహనాలు లేవు కాబట్టి నేను తిప్పేశాను. The instructor gave me one slap on my lap. ఆ నేర్పించేవాడు నన్ను కొట్టాడు. I was wondering, you told me to turn right, I turned. మీరు కుడివైపు తిరగమని చెప్పారు, అందుకే నేను తిరిగాను అన్నాను. Look at the board. అక్కడ బోర్డు చూడు అన్నాడు. See the sign before you take a turn. నువ్వు తిరిగినప్పుడు అక్కడ ఉన్న బోర్డు ఏం చెప్తుందో అది చూడు అన్నాడు. Then I saw it was a no entry road. అక్కడ దారి లేదు అని రాయబడి ఉంది. The same thing here, the voice of God, the yoke of God will be keep on doing in your life. దేవుని యొక్క కాడి మనతో మాట్లాడుతుంటది. ఆ రీతి ఏ స్థలంలో అయితే వెళ్ళకూడదో అక్కడ వెళ్ళకూడదని మనకు చెప్తుంటారు. Sometimes people will say, I don't know how I committed this mistake. I don't know how I committed this sin. ఒక్కొక్కప్పుడు కొంతమంది అంటారు ఏంటంటే ఈ పాపం నేను ఎలాగ నేను చేశానో నాకే తెలియదు అంటారు. Because he is not listening to the voice of the yoke. ఆ యొక్క కాడి స్వరము వినకపోవడం బట్టి జరుగుతుంది. That is the reason the Lord is telling, it is better for you to carry my yoke upon you. నీ జీవితంలో కాడి మోయట మంచిది అని వాక్యం రాయబడి ఉన్నది. After taking the yoke upon you, the yoke will not keep quiet, it will be keep on talking to you. కాడి మెడ మీద ఉన్నప్పుడు అది ఎల్లప్పుడూ మాట్లాడుతూ మనకి ఉపదేశం చెప్తూ ఉంటది. Go this way. ఈ మార్గం గుండా వెళ్ళు. Go that way. ఆ మార్గంలో వెళ్ళు. Take the right turn, take the left turn. కుడి ఎడమలు తిరుగు అని మనకి చెప్తూ ఉంటారు. You will find rest for your soul. మీ యొక్క ప్రాణమునకు నెమ్మది కలుగు చేస్తుంది. Dear brothers and sisters, ప్రియ సోదరులారా, here when God speaks to you about the yoke, it is not burden. ఇక్కడ దేవుడు కాడి గురించి మాట్లాడుతున్నప్పుడు అది భారం కాదు. It is a comfort, consoling equipment or device for your soul. నెమ్మది ఆ తర్వాత మన ప్రాణములకు సేద తీరుస్తుంది. It is an instruction to obey and follow. దేవుని యొక్క వాక్యము మనకు ఉపదేశిస్తూ మనల్ని నడిపిస్తుంటది. And again the word of God is telling it is gentle and lowly in heart. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును అని వాక్యం రాయబడి ఉన్నది. How yoke can be gentle and lowly, humble? సాత్వికము దీన మనస్సు యొక్క కాడికి ఎలా కలుగుతుంది? See, Psalm 103 is one of my favorite subjects. నాకు చాలా ఇష్టమైన అధ్యాయము 103వ కీర్తన. And I don't know how God has given a prophetic psalm to King David. దావీదు మహారాజుకు దేవుడు అటువంటి ప్రవచనతో కూడిన కీర్తన ఏ రీతిగా ప్రేరేపించాడో నాకు తెలియదు. Here I put myself to each and every verse. అక్కడ
ఆ వాక్యములో నన్ను నేను అక్కడ నిలుపుకొని ధ్యానిస్తుంటాను. See verses 3, who forgives all my sins నా అతిక్రమములన్నిటినీ కుదుర్చువాడు, and heals all my disease, నా యొక్క రోగములన్నిటినీ స్వస్థపరచువాడు, and redeems my life from the pit, ఉరి నుండి నన్ను తప్పించును, and crowns me with love and compassion. సమాధి నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు. Who satisfies your desire with good things, so that my youth is renewed like an eagle. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్త తగునట్టుడు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు. And verses 8, the Lord is compassionate and gracious, slow to anger, abounding in love. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. Here we are talking about God's yoke as a gentle one. ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటంటే దేవుని యొక్క కాడి అది సాత్వికము గలదని. And see, God picks up somebody. God calls you, selects you, chose you, and draws you near to Him. దేవుడు కొంతమందిని ఎన్నుకొని ఆయన దరికి చేర్చుకుంటాడు. See, He forgives all His sins. ఆయన వారి యొక్క పాపములన్నిటినీ క్షమించేవాడు. He heals all His sickness. వారి యొక్క సంకటములన్నిటినీ కుదుర్చువాడు. He redeems his life from the pit, the destruction. సమాధిలో నుండి ప్రాణము తప్పిస్తాడు. And God wants to give you a yoke to you. అటువంటి కాడి దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. It is a gentle yoke, humble yoke. అది సాత్వికము దీనత్వము కలిగిన కాడి. What is the first yoke God gives to somebody who has been saved? రక్షింపడిన వెంటనే దేవుడు ఇచ్చిన బాధ్యత లేకపోతే కాడి ఏంటి? మొట్టమొదటిగా Here you see, He crowns you with love and compassion. Love and compassion. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. See, now we are going to talk about a yoke, love and compassion. కరుణా కటాక్షములు అనే కాడి గురించి మాట్లాడదాం. Now you are carrying the yoke of God, love and compassion. కరుణా కటాక్షములు అనే ఒక కాడి గురించి మనము మాట్లాడుకుందాం. Now we are carrying it. దాన్ని మనము మోస్తున్నాం. See, wherever you are going as a child of God, a born again believer, you can be assured that God's love and compassion is upon your yoke, upon your neck. మారు మనసు పొంది రక్షింపడిన తరువాత దేవుని యొక్క కరుణా కటాక్షములు మన వెంట వస్తున్నవి, మన మెడ మీద ఉంటున్నవని మనం గ్రహించాలి. And He redeems you with His love and crowns you with His compassion. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు. And verses 8 says, verses 8, okay, justice and verses 6 says, the Lord works righteousness and justice for all the oppressed. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. See, first yoke, what God is talking about is righteousness, is loving kindness and tender mercies. ఆయన కరుణా కటాక్షముల గురించి మొట్టమొదటి కాడిగా మనము గమనించాము. And the second yoke, what the Lord is telling, verses 6, is righteousness and justice. ఆయన నీతి క్రియలు న్యాయము ఆయన తీర్చును. And the third yoke the Lord is talking in verses 8 is compassionate and is gracious. మూడవ కాడి 8వ వచనంలో చూస్తే యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. See, dear brothers and sisters, now this sort of yoke is upon your neck. ఇటువంటి
కాడి దేవుడు మన మీద మోపుతున్నాడు. What else we need to have the rest for our souls? మన ప్రాణములకు నెమ్మది కలిగించు ఈ కాడి ఉంటుండగా ఇంకా వేరేవి మనం కోరుకోని అవసరం లేదు. God's love and mercy is upon you. దేవుని యొక్క కృపా కనికరములు మన మీద ఉంటవి. God's righteousness and justice upon you. దేవుని యొక్క నీతి న్యాయములు మన మీద ఉంటవి. God's mercy and grace upon you. దేవుని యొక్క దయా దాక్షిణ్యం కృపలు మన మీద ఉంటవి. What more you need, you and I need to have a wonderful life on this earth. ఇటువంటి కాడి మనం కలిగి ఉన్నప్పుడు ఈ లోకములో మనం ధన్యులమే. God is telling that I will give my rest to your soul. మీ ప్రాణములకు సేద తీర్చుదును అని దేవుని వాక్యం. My yoke is easy and my burden is less. నా కాడి సులువును భారము తేలికగా ఉంటుంది. God's yoke makes your life wonderful, easy and a less burdened one. దేవుని యొక్క కాడి మన జీవితంలో శ్రేష్టముగా ఉంటుంది, మనలో క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. What we need to do is keep on listening to the voice of the yoke. ఆ యొక్క కాడి యొక్క స్వరాన్ని మనము, ఆ మెల్లని స్వరము నిరంతరము మనము వింటూ ఉండాలి. Keep on listening, understanding with a new heart. నూతన హృదయముతో దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలిగే యోగ్యత కలిగి ఉండాలి. Don't tell ever that I know. నాకు సమస్తం తెలుసు అని మనం గ్రహించుకోకూడదు. Many Christians do that mistake. అనేక క్రైస్తవులు ఇటువంటి తప్పిదం చేస్తుంటారు. Because the promise of God is love and grace, mercy is every day a new one. ఆయన కృపా కనికరములు అనుదినము నూతనముగా మనకు లభిస్తుంటాయి. And the yoke speaks to you every day new message. ఈ కాడి ప్రతిదినము కూడా ఒక నూతన సందేశం మనకి ఇస్తుంటది. It is a loving message, it is a kindness message. కృపా కనికరములతో కూడిన సందేశం మనకు వినిపిస్తుంటది. It adds all sort of mercy and grace in your life. సమస్త విధమైన కనికరములు దయా దాక్షిణ్యములు దేవుడు మన వేళ చూపిస్తుంటాడు. Better we carry this yoke. ఇటువంటి కాడి మనం మోయుట మంచిది. See, it is Lamentation verses 27, chapter 3. విలాప వాక్యములు 3:27. 3:27 వచనంలో, It is good for a man to bear the yoke while he is young. యవన కాలం ముందు కాడి మోయుట నరులకు మేలు. Why the Lord is very specific about young people? యవన కాలం ముందు కాడి మోయుటలో ఉన్న శ్రేష్టత దేవుడు చెప్తున్న మాటల్లో ఏంటండి? In Tamil there is a proverb that while you are still young you can be easily moldable, mendable. యవన కాలం ముందు యవన మనస్సును సరిదిద్దగలిగే స్థితిలో ఉంటది అని. Maybe in Telugu also you have this proverb, ஐந்தில் வளையாதது ஐம்பதில் வளையாது. ஐந்து means 5. మొక్కైనది వంగనిది మానైనది వంగునా అని తెలుగులో మనం అనుకుంటాం, దానికి సమానమైనది. Yes. See, when you are young, it's better learn to bear the yoke. యవన కాలం ముందు కాడి మోయట నరునికి శ్రేష్టం. Because people are very busy when they are young. యవన కాలం ముందు ఉన్నప్పుడు యవనస్తులు చాలా విధములుగా వారు బిజీగా ఉంటారు. Their mind and soul is filled with so many things and they are busy. అనేక విషయాలను బట్టి వారు చాలా పనిలో నిమగ్నమై ఉంటారు. Busy life. వారు చాలా నిమగ్నంలో ఉండిపోతారు. And the Lord is telling it's better you learn from the yoke. ఈ యొక్క కాడి ద్వారా గుణపాఠములు లేకపోతే ఉపదేశం నేర్చుకుంటే మంచిది. If you learn and obey whatever the yoke says, it is good for you, it gives you rest in your soul. ఈ కాడి యొక్క స్వరం వింటూ దాన్ని అంగీకరించినప్పుడు హృదయంలో నెమ్మది, జీవితంలో శ్రేష్టత కలుగుతుంది. At any point of time you will not be consumed, you will not be destroyed. ఏ పరిస్థితుల్లో కూడా నీవు నిర్మూలింపబడవు, నీవు ఏమాత్రం కూడా అపజయం పొందవు. Because the yoke is keep on telling you where to go, how to go. ఈ కాడి మనకి నిరంతరము బోధిస్తుంటది ఎటు పోవాలి అని.
and it directs you a safer destination. నీవు క్షేమకరమైన గమ్యాన్ని చేరుటకు ఈ వాగ్దానంతో కూడి ఉంటుంది. Dear brothers and sisters, ప్రియ సోదరి సోదరులారా, as Jesus Christ has instructed, యేసు ప్రభువారు మనకి చెప్పిన రీతిగా, come to me all you are weary and burdened, and I will give you rest. సమస్త భారము ప్రయాసపడి పాపభారము వచ్చిన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేసేదను. We are troubled in many areas. అనేకమైన జీవిత విషయములు బట్టి మనము చాలా తొందరపాటు పడుతుంటాం. Our worries are always killing us. మనకున్న చింత మన అనేక మార్లు క్షీణిస్తుంది. Let us decide to bear the yoke of God. దేవుని యొక్క కాడి మోయుటకు మనము సమ్మతిద్దాం. And the yoke will teach you. We learn from the yoke, and it will give a rest to our souls. కాడి మోయట ద్వారా అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటాము, మన జీవితంలో నెమ్మది కలుగుతుంది. And the moment we say yoke, don't think that it is a burden. It is a heavy one. It is light and gentle. కాడి అనే దానికి భావము భారము కాదు గాని అది చాలా సులువుగాను తేలికగా ఉంటుంది. Every day it will refresh your heart, refresh your mind. దేవుని యొక్క కాడి మన యొక్క జీవితాన్ని నూతనపరుస్తుంది. God himself will speak to you whispers in your ears. దేవుడే తన మెల్లని స్వరము ద్వారా మనతో మన చెవుల్లో ఆయన స్వరం వినిపిస్తాడు. Shall we decide to have or bear this yoke in our life? మన జీవితంలో ఇటువంటి కాడి మోయుటకు సిద్ధపడి మనం నిర్ణయం తీసుకుందామా? It is a direct call from our Lord Jesus Christ. Come and have my yoke in your life. యేసు ప్రభువారు భారము మోయించిన వారందరికీ కూడా ఒక ఆహ్వానం ఇస్తున్నాడు. ఏంటంటే, ప్రయాసపడి పాపభారం మోయించిన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. Let us close our eyes and commit our life to have this yoke, the yoke of Jesus Christ. నిర్ణయించుకొని మన హృదయాన్ని సమర్పించుకుంటూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. Our heavenly Father, mighty God, we praise you. పరలోకపు తండ్రి, నిన్ను ప్రేమిస్తున్నాం తండ్రి. Thank you for your living word. నీ జీవ మాటలు బట్టి నీకు A వందనాలు. living word to refresh our soul and mind. మా యొక్క మనస్సును హృదయమును నెమ్మదిపరిచే నీ జీవవాక్యం బట్టి నీకు వందనాలు. Today we learned a secret that your yoke is nothing but your word, your instruction, your laws and commands. నీ వాక్యము ప్రభువా, నీ కాడి కేవలము నీ యొక్క వాక్యము, నీ యొక్క కట్టడలు, నీ యొక్క ఆజ్ఞలై ఉన్నవని దినాన్ని నేర్చుకున్నాం. Every word, every command that proceeds from your mouth, Lord God, it is an instruction for me, for us. దేవా, నీ ప్రతి ఒక్క వాక్యము, నీ యొక్క ఆజ్ఞ మా యొక్క మార్గము సరళము చేసే వాక్యములు కాబట్టి నీకు వందనాలు. It guides us to go left or right. కుడి ఎడములు బోధించే నీ వాక్యం బట్టి నీకు Till స్తోత్రం. we reach our destination, it will be keep on whispering, murmuring in our ears. మా యొక్క గమ్యము చేరు పర్యంతము ప్రభువా నీ యొక్క స్వరము నిరంతరం మాకు వినిపిస్తుంది కాబట్టి నీకు వందనాలు. I commit myself, I commit all those who are listening this message. Father God, bless us in such a way that your voice is keep on instructing us. వినువారిని నన్ను ప్రభువా మమ్మ ఆశీర్వదించమని నీ స్వరము ఎల్లప్పుడూ నిరంతరము వినువారుగా ఉండటకు సహాయం చేయండి. Your voice is more than enough for us to have a wonderful rest to our soul. నెమ్మది కలిగించే నీ స్వరమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. Bless us, Lord. మమ్మల్ని దీవించు నాయన. Make us strong in this weary, burdened world. ఈ యొక్క భారముతో కూడిన ఈ దినముల్లో ప్రభువా ఈ లోకములో మేము నెమ్మది గలవారమై ఉండటకు సహాయం In చేయండి. the name of your Son, our Lord and Savior Jesus Christ, I pray. నీ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Thank you, Lord. దేవానికి వందనాలు.